గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్లో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 3వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠం వానదేవుడా గురించి ఈరోజు వీడియోలో తెలుపుతున్నాను. ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది. పై బొమ్మలో ఏమేమి కనపడుతున్నాయి? పై బొమ్మలో ఇల్లులు, పక్షులు, చిన్న చిన్న మొక్కలు, చెట్లు, పిల్లలు, వాన చినుకులు కనపడుతున్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు వాన నీటిలో ఆడుకుంటున్నారు. వానలో మీరు ఏ ఏ ఆటలు ఆడుతారు? వాన నీటిలో అల్లిబిల్లి తిరగడం, పడవలు చేసి నీటిలో వదలడం మరియు వాన నీటిలో గెంతడం చేస్తాము. ఇప్పుడు వానదేవుడి పాట గురించి తెలుసుకుందాం. వానల్లు కురువాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురువాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా, చాటంత మబ్బు బట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా, మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తాడై దుంకాలే వానదేవుడా, చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలై వానదేవుడా, పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలే వానదేవుడా, బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడవాలే వానదేవుడా, పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా, 12 పరగణాల వానదేవుడా, చేలన్నీ తడవాలే వానదేవుడా, 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలే వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో పండాలే వానదేవుడా, గుమ్ముళ్ళు నిండాలే వానదేవుడా, భాగ్యాలు కలుగాలే వానదేవుడా, పేద సాద బతుకులే వానదేవుడా, గొడ్డు గోద బతకాలే వానదేవుడా, కూలీ నాలి దొరకాలే వానదేవుడా, వెతలన్నీ తీరాలే వానదేవుడా, వలసపోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలే వానదేవుడా, బతుకులన్నీ మారాలే వానదేవుడా, సౌభాగ్యమందాలి వానదేవుడా. ఇప్పుడు ఈ పాఠంలో కొన్ని యాక్టివిటీస్ చేయాలి. వాటిల్లో మొదటిది వినండి, ఆలోచించి చెప్పాలి. వానల్లు కురవాలే వానదేవుడా పాటకి అభినయం చేయండి. దానికి మనం చిన్న డ్యాన్స్ వేయాలి. అంటే సరే, వాన పడుతుంటే మీరేం చేస్తారు? ఏం చేయాలనిపిస్తుంది? వాన పడుతుంటే మేము ఆటలాడుకుంటాం, గెంతుతాం, వాన నీటిలో పడవలు వేస్తాం. ఇవన్నీ మాకు చేయాలనిపిస్తుంది. రెండవది, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పి రాయండి. గేయంలోని ప్రాస పదాలు రాయమన్నారు. అవి ఉదాహరణ ఏంటంటే కురవాలే, నిండాలే, ఇలా రాయాలి. సరే, ఈ పదాలు రాద్దాం ఇప్పుడు. తవ్వాలే, పండాలే, నిండాలే, పారాలే, ఆసరవ్వాలే, తడవాలే, వెతలన్నీ, చేలన్నీ, రావాలే, మారాలే, బతకాలే, దొరకాలే, ఎన్నుళ్ళు, గుమ్ముళ్ళు, పేదాసాద, గొడ్డు గోద, పెద్దలంతా, చాటంతా. పాఠం చదివి ఒత్తు పదాల కింద గీతలు గీయాలి. అంటే మళ్ళా మనం పాఠం అంతా రాసుకొని
ఆ ఒత్తు పదాలు ఏమున్నాయో వాటి కింద గీతలు గీయడం మనము నేర్చుకోవాలి. అంటే ఒత్తు పదాలు మనకు ఏవేవి అనేవి అర్థమవుతాయి. సరే, గేయం ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి అన్నాడు. జతపరిచే దానికి ఇచ్చిన పదాలు మొదటి సైడు నల్లాని, చుక్క చుక్క, చాటంత, పేదాసాద, 12 గుమ్ముళ్ళు. రెండవ సైడు పరగణాలు, మేఘాలు, నిండాలే, మబ్బు పట్టి, నీరు చేరి, బతకాలే. దీనికి మనం జతపరిచి రాస్తే వచ్చేవి మొదటిది నల్లని మేఘాలు, రెండవది చుక్క చుక్క నీరు చేరి, 3 చేటంత మబ్బు పట్టి, 4 పేదాసాదా బతకాలే, 5 12 పరగణాలు, 6 గుమ్ముళ్ళు నిండాలి. మూడవ రోమన్లో ఆలోచించి సొంత మాటల్లో రాయండి అన్నారు. సొంత మాటల్లో రాయడం అంటే స్వీయ రచన. మొదటిది వానలు ఎందుకు కురవాలి? దీనికి జవాబు, ప్రాణం ఉన్న జీవులకి నీరు ప్రాణాధారం. ఆ నీరు వానల ద్వారా వస్తుంది. వానలు వచ్చిన వాన నీరు నదులు, చెరువుల్లో చేరి వాటిని ద్వారా పంటలు పండించుకుంటాం. వానలు మితంగా కురిసినా మనకు చాలా మంచిది. అంటే అతివృష్టి అనావృష్టి లేకుండా వానలు సాధారణంగా మనకు కురవడం మంచిది. ఈ వానతోనే మనము నీటితో కరెంటు తయారు చేసుకుంటాం, మరియు మన ఇంటికి కరెంటుని సప్లై చేయించుకునేదాన్ని ఉంటాం. చెరువులన్నీ నిండాలే వానదేవుడా అన్నారు కదా. చెరువులన్నీ నిండితే ఏమవుతుంది? చెరువులన్నీ నిండితే కాలువలను ఏర్పాటు చేసుకొని పంట పొలాలకు నీరు పెట్టి పంటలు పండించుకుంటాం. పశుపక్షాదులకు మరియు మనకు జంతువులకు కూడా త్రాగడానికి చెరువుల్లో నీరు అవసరం. 4వ రోమన్ పదజాలం. కింది వర్ణమాల చూడండి. దీంట్లోని అక్షరాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటికి 0 చుట్టండి. వర్ణమాల. హల్లులు అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఐ ఓ ఔ అరసున్న సున్న విసర్గ. హల్లులు క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ట డ ఢ న త త ద ధ న ప ప బ భ మ య ర ల వ శ ష స హ అళ అక్ష బండిర. వర్ణమాలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు కింది పట్టికలో రాయండి. 2 అక్షర పదాలు, 3 అక్షర పదాలు, 4 అక్షర పదాలు. ముందుగా 2 అక్షర పదాలు. అల, ఆట, ఇల్లు, ఈగ, ఉమ్మ, కల, గద, తల, మడి. 3 అక్షర పదాలు. అరక, ఆటలు, ఇటుక, ఈగలు, ఈలలు, ఉడిపి, కరము, గడప, తడవ, మరక. 4 అక్షర పదాలు. అలమర, ఆహారం, యువతల, ఈశ్వరుడు, ఉలవలు, కలకల, గలగల, తలుపులు, మలమల. కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. ఒక రౌండప్లో మధ్యలో ఊరు అని ఇంకొక రౌండప్ ఇచ్చి మిగిలిన రౌండ్లో రైతులు, ప్రజలు, బడి, వానలు, వాహనాలు, చెట్లు, గుడి, పంటలు అనే పదాలు ఇచ్చారు. ఆ పదాలలో మనము ఆ పదాలను ఉపయోగించి ఒక వాక్యం రాయాలి. ఊర్లో రైతులు వ్యవసాయం చేస్తారు. ఉదాహరణగా వాళ్ళే రాసి చూపించారు. ఊరిలో పిల్లలు బడికి పోతున్నారు. పిల్లలందరూ ఏం చేస్తున్నారు? బడికి పోతున్నారు. ఊరిలో ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. ఊరిలో వానలు పడగానే పిల్లలంతా వాన నీటిలో ఆడుకుంటారు. మా ఊరిలో వాహనాల రద్దీ ఉండదు. మా ఊరిలో చెట్లు చాలా ఎక్కువ.
మా ఊరి గుడిలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి. మా ఊరిలో పండే పంటలను గోదాములలో ఉంచి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముతారు. ఇది పిల్లలు వానదేవుడా పాఠం గురించి చెప్పుకున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ పాఠంలోని ఇంకొన్ని ఎక్సర్సైజులతోటి ఇంకొక వీడియోలో పార్ట్ 2గా మీ ముందుకు తీసుకొస్తాను.